ప్రపంచంలో ఏ మూల ఏ వింత సంఘటన జరిగినా అదిగో బ్రహ్మం గారు ఇవన్నీ ఎప్పుడో చెప్పారు, అంతా ఆయన చెప్పినట్లుగానే జరుగుతున్నాయని అందరూ అనుకోవడం మనం వింటూనే ఉంటాం. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను తన మనోనేత్రంతో దర్శించిన బ్రహ్మం గారు రవ్వల కొండలో ఒక గుహలో కూర్చొని కాలజ్ఞానాన్ని రచించారు. బ్రహ్మం గారు రచించిన కాలజ్ఞానం కొంతమేర లభ్యమైన ఆయన రచించిన మిగతా కొన్ని తాళపత్రాలు మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయట. వీటిలో రాబోయే సంవత్సరంలో ఎప్పుడు ఏం జరగబోతోంది అనే విషయాలు పోసగుచ్చినట్లు వివరించారట. మరి ఉగాదితో ప్రారంభమయ్యే క్రోధినామ సంవత్సరంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరం తన పేరుకు తగ్గట్టే తన క్రోధాన్ని ప్రజల మీద చూపించబోతోందని బ్రహ్మం గారు చెప్పారు. 2024 సంవత్సరం మధ్య భాగం నుండి మన భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో ఎవరు ఊహించని కనీ విని ఎరుగని సంఘటనలు జరుగుతాయట. ఇప్పటికే అనేక దేశాల మధ్య యుద్ధాలతో అట్టుడికిపోతున్న ప్రపంచం ఈ ఉగాది తరువాత మరింతగా యుద్ధాల వల్ల నష్టపోతుందట. దీనివల్ల తీవ్ర ప్రాణ ఆస్తి నష్టంతో పాటు నిత్యావసరాల ధరలు కొండెక్కి సామాన్యుడు బ్రతకలేక ఆకలి కేకలు వేస్తాడట. ఈ సమయంలోనే ఒక పెద్ద దేశం జీవ రసాయనాల ఆయుధాలను వినియోగిస్తుందట. దాని ప్రభావం వల్ల కొత్త వ్యాధి ఉద్భవించి ప్రపంచం మొత్తం మహమ్మారిలా ధారాళంగా వ్యాపించి అనేక మందిని బలి తీసుకోబోతుందట. ఇక 2024 మధ్య భాగంలో అనగా జూన్ జూలై నెలల్లో బంగాళాఖాతంలో భయంకరమైన తుఫాన్ ఒకటి ఏర్పడుతుందట. దీని ప్రభావం వల్ల భారతదేశంతో పాటు తీర ప్రాంత దేశాలన్నీ చిగురుటాకుల్లా అల్లాడిపోతాయట. ఈ సమయంలోనే ఈశాన్య దేశాల్లో భూకంపం సంభవించి అనేక మంది ప్రజలను బలి తీసుకోబోతుందట. రాబోయే మే నెలలో ఉన్నట్టుండి సూర్యునిలో సౌర తుఫాను చెలరేగి భూమి వైపు దూసుకొస్తుందట. దీని ప్రభావం వల్ల సమాచార వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుందట. ఇక 2024 సంవత్సరంలో క్యాన్సర్, అల్జీమర్స్ కి మందులు కనిపెడతారట. బంగారం ధర నానాటికి పైకి వెళుతూ ధనవంతులు కూడా కొనలేని స్థాయికి చేరుతుందట. స్త్రీ పురుషుల్లో కామవాంఛలు విపరీతంగా చెలరేగి వావి వరసలతో సంబంధం లేకుండా అనైతిక సంబంధాలు పెట్టుకుంటారట. ఏప్రిల్ తరువాత దేశంలో ఎవరూ ఊహించని రాజకీయ పరిణామాలు సంభవించబోతున్నాయట. పెనుగొండలో పులులు తిరుగుతాయట. నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుందట. భార్యలను భర్తలు, భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారట. వన్య మృగాలు అడవులను వీడి నగరాల్లోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాయట. ఆకాశం నుండి 2 బంగారు హంసలు పుట్టి ఊరు వాడ సంచరిస్తూ ఉంటాయట. అత్యాశతో వీటిని పట్టుకోవడానికి ప్రయత్నించిన వారెందరో మరణిస్తారట. భారతదేశానికి ఈశాన్యాన కాకులు దూరని కారడవిలో వింత వెలుగు ఒకటి పుడుతుందట. అది క్రమక్రమంగా ఆకాశమంతా వ్యాపించి ఒక్కసారిగా మాయమవుతుందట. ఈ వింత వెలుగును చూసిన అనేక ప్రజలు నెత్తురు కక్కుకుని చనిపోతారట. వింధ్య పర్వతాల నుండి చిత్ర విచిత్ర శబ్దాలు వస్తాయట. ఆకాశంలో పొగమంటలు పుట్టి అది దేశ దేశాలకు ధారాళంగా వ్యాపిస్తుందట. దీనిలో చిక్కుకుని అనేక మంది ప్రజలు మరణిస్తారట. వేప చెట్టుకు అమృతం కురుస్తుందట. ఆలయాల్లో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడతాయట. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి సంపద మొత్తాన్ని 6 గజ దొంగలు దోచుకు తింటారట. దీంతో స్వామివారి కుడి భుజం ఒక్కసారిగా అదరడం మొదలు పెడుతుందట. ఇది జరిగింది మొదలు దేశంలో అనేక ఉత్పాతాలు సంభవిస్తాయట. కోపంతో మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వీడి వింధ్య పర్వతాలకు వెళ్లిపోతాడట. ఆకాశం నుండి లెక్కకు మిక్కిలి పిడుగులు పడి తీవ్ర ఆస్తి ప్రాణ నష్టాన్ని మిగులుస్తాయట. ముండమోపులు ముత్తైదువులవుతారట. బొడ్డు కూడా కొయ్యని బిడ్డలు గట్టిగా మాట్లాడతారట. పడమర దిక్కున అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడట. కంచి కామాక్షమ్మ కళ్ళెర్ర చేస్తుందట. దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటుందట. శ్రీశైల శిఖరాన అగ్ని వర్షం కురుస్తుందట. అది చూసిన నంది పెద్దగా రంకెలు వేస్తుందట. ఈ కేకులు విన్న జనులు పెక్కుమంది మరణిస్తారట. ప్రపంచ దేశాల మీద ఒకవైపు కరువు, మరోవైపు సునామీలు విరుచుకుపడతాయట. భూమి కొద్ది కొద్దిగా సముద్రంలోకి కలిసిపోవడంతో మహానగరాలు మాయమవుతాయట. యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటాయట.
7 సంవత్సరాలకే స్త్రీలు గర్భం దారుస్తారట. నానాటికి ధర్మం కట్టు తప్పుతుందట. ఆలయాలు పూజలు జరగక మూతపడతాయట. ఇలా కలిపురుషుడు ఆగడాలు మితిమీరినప్పుడు తాను వీరభోగ వసంతరాయులుగా వచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తానని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.